నమస్తే, వెల్కమ్ టు మెగా 90. నేను శ్రీజ. బంగారం వెండి ధరలు ఒక్కొక్క రోజు ఒక్కొక్క విధంగా ఉంటున్నాయి. ఫర్ సపోజ్ బంగారం గురించి మాట్లాడుకున్నట్టయితే బంగారం ధర ఈ రోజు తగ్గుతుంది అనుకుంటే రేపు పెరుగుతుంది. రేపు పెరిగింది కదా, కొనుగోలు ఎలా చేయాలని ఆలోచిస్తే ఎల్లుండి తగ్గుతుంది. అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క విధంగా ఉంటుంది. వెండి చూసుకున్నట్లయితే వెండి గురించి బంగారం కంటే వెండి పెరిగిపోతుంది అనుకుంటున్నాం. కానీ బంగారం మీద వెండే ఈ మధ్య తగ్గుతూ వస్తుందని తెలుస్తోంది. మొన్న వరకు చూసుకుంటే బంగారం చాలా పెరుగుదల పట్టింది. నిన్న ఒకరోజు చూసుకుంటే చాలా తగ్గుముఖం పట్టింది. 8,000 వరకు తగ్గింది. కానీ ఈరోజు చూసుకున్నట్టయితే మళ్ళీ 1,000 రూపాయలు పెరిగినట్టు తెలుస్తోంది. 10 గ్రాముల బంగారం 1,000 రూపాయలు పెరిగినట్టు తెలుస్తోంది. మరి బంగారం ధర నిన్నటి మీద ఈరోజు తగ్గిందా పెరిగిందా? అసలు పెరిగిన ధర దేనికి ఎంత పెరిగింది? వెండి ధర ఎలా ఉంది? బంగారం వెండి ధరలు ఈరోజు ఎలా ఉన్నాయో ఇప్పుడు క్లియర్గా చూద్దాం. ఇప్పుడు 24 క్యారెట్స్ గోల్డ్ నిన్నటి మీద ఈరోజు తగ్గిందా పెరిగిందా? గ్రామ్ ఎంత తగ్గింది, 10 గ్రాములు ఎంత తగ్గింది ఇప్పుడు క్లియర్గా చూద్దాం. ఇక్కడ చూసుకుంటే నిన్న గ్రాము 14,826, ఈరోజు 14,929. అంటే నిన్నటి మీద ఈరోజు మనకి 103 రూపాయలు పెరిగిందనమాట గ్రామ్లో. ఇక 10 గ్రాములు చూసుకున్నట్టయితే నిన్న 1,48,260, ఈరోజు 1,49,290. అంటే నిన్నటి మీద ఈరోజు మనకి 1,030 రూపాయలు పెరిగిందన్నమాట. అంటే నిన్న మనకి బంగారం ధర చాలా తగ్గుముఖం పట్టింది. మనకి నిన్న 1,000 రూపాయల వరకు తగ్గింది. ఈరోజు మళ్ళీ అదే 1,000 రూపాయల ధర పెరిగిందనమాట. గ్రామ్ వచ్చేసరికి 103 రూపాయలు పెరిగింది. 10 గ్రాములు వచ్చేసరికి 1,030 రూపాయలు పెరిగిందనమాట. ఇక 24 చూసుకున్నాం. ఇప్పుడు 22 క్యారెట్స్ గోల్డ్ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. 22 క్యారెట్స్ గోల్డ్ నేను చూసుకుంటే గ్రాము 13,590, ఈరోజు 13,685. అంటే నిన్నటి మీద ఈరోజు మనకి 95 రూపాయలు పెరుగుదల పట్టిందన్నమాట. ఇక 10 గ్రాములని చూసుకుంటే 1,35,900, 1,36,850. అంటే నిన్నటి మీద ఈరోజు మనకి 950 రూపాయలు పెరిగిందనమాట. గ్రామ్లో 95 రూపాయలు పెరిగింది. 10 గ్రాములో 950 రూపాయలు పెరిగింది. ఇక 18 క్యారెట్స్ ఎలా ఉందో చూద్దాం. 24 క్యారెట్స్ గోల్డ్ చూసుకున్నాం, 22 క్యారెట్స్ గోల్డ్ చూసుకున్నాం, మనకి అది పెరుగుదలే పట్టింది. ఇప్పుడు 18 క్యారెట్స్ ఎలా ఉంది చూద్దాం. నేను చూసుకుంటే గ్రాము 11,119 రూపాయలు, ఈరోజు 11,197. అంటే నిన్నటి మీద ఈరోజు మనకి 78 రూపాయలు పెరిగింది. ఇక 10 గ్రాములు చూసుకుంటే 1,11,190, ఈరోజు 1,11,970. అంటే నిన్నటి మీద ఈరోజు మనకి 780. అంటే 18 క్యారెట్స్ గోల్డ్ 1 గ్రామ్ వచ్చేసరికి 78 రూపాయలు పెరిగింది. 10 గ్రాములు వచ్చేసరికి 780 రూపాయలు పెరిగింది. అంటే మనం గోల్డ్ చూసుకుంటే బంగారం ధర ఎలా ఉందంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క విధంగా ఉంటుందన్నమాట. నిన్న తగ్గింది, కొనుగోలు చేసుకోవచ్చు అనుకున్నాం, ఈరోజు మళ్ళీ పెరిగిపోయిందన్నమాట. 24, 22, 18 కూడా మనకి పెరుగుదలే పట్టింది. ఇప్పుడు సిల్వర్ ఎలా ఉందో చూద్దాం. ఇప్పుడు మనం బంగారం ఎలా ఉందనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఇక్కడ సిల్వర్ చూసుకున్నట్టయితే 1 గ్రాము నిన్న 255 రూపాయలు, ఈరోజు 250. అంటే నిన్నటి మీద ఈరోజు మనకి గ్రామ్లో అయితే 5 రూపాయలు తగ్గిందన్నమాట. గ్రామ్లో మనకు 5 రూపాయలు తగ్గింది. ఇక 10 గ్రాములు చూసుకుందాం. 2,550 నిన్న, ఈరోజు 2,500. అంటే నిన్నటి మీద ఈరోజు మనకి ఇందులో 50 రూపాయలు తగ్గిందనమాట. అంటే గ్రాములో చూసుకుంటే 5 రూపాయలు తగ్గింది, 10 గ్రాముల్లో చూసుకుంటే 50 రూపాయలు తగ్గింది. ఇక 100 గ్రాముల్లో చూసుకున్నట్టయితే మనకి 25,500 ఉంది నిన్న, ఈరోజు 25,000 ఉంది. అంటే నిన్నటి మీద ఈరోజు మనకి 5,000 రూపాయలు తగ్గిందనమాట. అంటే నిన్న పెరిగింది, ఈరోజు తగ్గింది. ఇప్పుడు వారం రోజుల నుంచి చూద్దాం. అంటే వారం రోజుల నుంచి కూడా సిల్వర్ ధరలు ఎలా ఉన్నాయి, వారం రోజుల నుంచి నిన్నటి మీద ఈ రోజుకి మనకి ఏమైనా డిఫరెన్స్ ఉందా, తగ్గిందా లేదా అని క్లియర్గా చూద్దాం. ఇక్కడ చూసుకుంటే మనకి మార్చి 25 మాత్రమే 10,000 పెరిగింది. ఇక మార్చి 27 చూసుకున్నట్టయితే 15,000 రూపాయలు తగ్గిందనమాట. ఇక మళ్ళీ మార్చి 28 చూసుకుంటే 5,000. అంటే మార్చి 27 గత 4 రోజుల నుంచి చూస్తే మార్చి 27 15,000 తగ్గింది. మార్చి 28 చూసుకుంటే 5,000 రూపాయలు పెరిగింది మనకి. ఇక మార్చి 29 అయితే సేమ్ ధర ఉంది. ఇక మార్చి 30కి 31కి డిఫరెన్స్ చూద్దాం. మార్చి 30కి 31 కంటే నిన్న చూసుకుంటే 2,550, ఈరోజు 2,500. అంటే నిన్నటి మీద ఈరోజు మనకి 5 రూపాయలు తగ్గిందనమాట. ఇక మార్చి 30 100 గ్రాములు చూసుకుంటే 25,500, ఈరోజు 25,000. అంటే నిన్నటి మీద మనకి ఈరోజు 500 రూపాయలు తగ్గిందనమాట 100 గ్రాములు. ఇక కేజీ చూసుకుంటే మనకి ఇందులో నిన్న 2,55,000, ఈరోజు 2,50,000. అంటే మనకి నిన్న 5,000 రూపాయలు పెరిగింది, ఈరోజు 5,000 రూపాయలు తగ్గింది.
రూ. 5,000 తగ్గిందనమాట. రూ. 5,000 తగ్గటం అంటే సామాన్య విషయం కాదు. ఇక చూసారు కదా గోల్డ్ అండ్ సిల్వర్ రేట్స్ నిన్నటి మీద ఈరోజు తగ్గినాయా, పెరిగినాయా అనేది రోజు అప్డేట్స్ ఇస్తూనే ఉంటాం. కీప్ వాచింగ్ మెగా 9 టీవీ.